అందరికీ హాయ్ ఫ్రెండ్స్, అందరికైతే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజేశాలెమ్మ అఫీషియల్. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజుదే సండే కదా, అందరికీ హ్యాపీ సండే. సండే రోజు అంతా బిజీగా ఉంటుంది కదా. రేపు సండే అనగా శనివారం రోజు చాలా బాగుంటుంది, ఎందుకంటే రేపు హాలిడే, రేపు సండే అన్నంత. ఈరోజైతే నేను మార్నింగ్ లేచి నేను దోశలు ప్రిపేర్ చేసి ఇప్పుడే రైస్ పెట్టా. రైస్ అయితే ఇండక్షన్ మీద వండుతున్నా, ఎందుకంటే బాగుంటుంది రైస్ కూడా. ఎందుకంటే కొంచెం హై ఫ్లేమ్లో కాకుండా లో ఫ్లేమ్లో పెడతా, మంచిగా నానుతూ బియ్యం మంచి పొడిలాడుతూ వస్తుంది అన్నమాట. గ్యాస్ మీద అనుకో మనకు అసలుకే మతిమరుపు. ఇక నేను పాపను చూసుకుంటూ లేక ఫోన్ చూసుకుంటూ కూర్చున్నానంటే ఖచ్చితంగా అన్నం మాడిపోవాల్సిందే. అందుకోసమని నేను ఇండక్షనే వాడుతున్నాను అనమాట ఈ మధ్య బాగా. కర్రీ ఇవి మాత్రం గ్యాస్ మీద చేస్తున్నా. సో ఫ్రెండ్స్, ఇప్పుడు రైస్ అయితే ఉడికింది. ఇంకా చికెనో మటనో ఏమీ తేలేదు, తెస్తాడు. కాకపోతే ఏం తెస్తాడు ఏందనేది ఖచ్చితంగా చెప్తా అనమాట వీడియోస్లో. అన్నం అయిపోయింది కానీ మా చింతల్లి మాత్రం కాదు, ఇప్పటి వరకు పడుకుంది. మార్నింగ్ టిఫిన్ తినేసి అయితే పడుకుంది అనమాట. ఇక చూడండి ఎన్ని శకలు చేస్తుందో, అస్సలు ఆగట్లేదు. అసలు ఆటకు మాత్రం కాలు దువ్వుతుంది. అమ్మో నేను ఎత్తుకోను, కింద పడుతూ మా చింతల్లి నాకు సబ్స్క్రైబర్స్ పెడుతుంది ఫ్లయింగ్ కిస్. నాకు పెట్టదంట. నా కుక్క పిల్లది బంగారం. సో నేను ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి బట్టలు అయితే అయినాయి అనమాట. అందుకోసం బట్టలు ఆరబెడుతున్నా ఫ్రెండ్స్. ఇక్కడ నాకు కెమెరా పెట్టుకోవడానికి మంచి ప్లేస్ అయితే దొరికిందనమాట. ఇన్ని రోజులు ఈ ప్లేస్ లేక చాలా ఇబ్బంది పడ్డా అనమాట. విండో దగ్గర పెడితే అంటే విండో స్పేస్ కొంచెమే ఉంటుంది కదా, అక్కడ సోప్ బాక్సులు అవి ఇవి పెట్టుకుంటాను నేను అప్పుడప్పుడు. మా పిల్లలు ఏమైనా బొమ్మలు ఏదైనా బయట దొరికినా ఇంకా అక్కడే పెట్టేస్తాను అనమాట. అక్కడ స్టాండ్ పెట్టడం అంటే మామూలు విషయం కదా, అమ్మ పడిపోయిద్దామని భయం ఉండేది. ఇక్కడ కూడా అంతే ఉంది, ఇక్కడ స్పేస్ చాలా ఉంది, పడ్డానికి కొంచెం తక్కువ అనమాట. అందుకోసమని అక్కడ పెట్టేసి మంచి వీడియోస్ అయితే చేసుకుంటున్నాం. బయట కెమెరా పెట్టడం అంటే నేను అసలు ఇది 4వ సారి 5వ సారి అంతే. చాలా వరకు బయట స్టాండ్ అయితే పెట్టినా అనమాట, ఎందుకంటే ఎక్కడ వీలు ఉండదు కాబట్టి పెట్టాను. బండ్ల మీద పెడదానా అంటే మా బండి మీద వామ్మో ఇక అది వంకర టెంకర్ ఉంటుంది, మళ్ళీ కింద పడిపోయిద్దామని అన్న టెన్షన్లో కూడా పెట్టినా అనమాట. మా చింతలు అయితే బకెట్తో ఆడుతుంది. ఆ బకెట్ మళ్ళీ బాత్రూంలో పెడతా నేను అనుకొని, ఒకవేళ కామెంట్ పెడతానేమో అది బాత్రూమ్ది కాదు, ఎక్కడిది కాదండి, జస్ట్ నేను బట్టలు ఆరేయడానికి మాత్రమే యూజ్ చేస్తాం, వేరే దేనికి యూజ్ చేయను. నాకు బకెట్లు చాలా తక్కువ అనమాట, ఎందుకంటే ఎక్కడికక్కడ ట్యాప్స్ ఉంటాయి కాబట్టి. ఇక నేను బట్టలు కూడా వాషింగ్ మిషనే కాబట్టి జస్ట్ ఓన్లీ బట్టలు ఆరేసుకోవడానికి, ఏదైనా పిల్లలు ఏదైనా బొమ్మలు వేయడానికి వాటికే యూజ్ చేస్తే తప్పితే వేరే దానికి దేనికి యూజ్ చేయను. నాకు ఇంకా 2 బకెట్స్ ఉంటాయి. అవి ఒకటి మాఫింగ్ పెట్టడానికి, బండ్లు తోడడానికి, ఇంకోటి బాత్రూమ్లోనే ఉండిపోద్ది అనమాట. అలా నేను బాత్రూమ్ అస్సలు బయటికి తినండి, నాకు అలా అనమాట. గాలి వస్తుంది కానీ ఫుల్ ఎండ తీస్తుంది. ఎట్లా అంటే నాకు ఆ ఎండ చూస్తే చెద్దర్లు కూడా వేద్దానన్న ఆలోచనతో వచ్చిందనమాట. చూడండి మ్యాట్లు అయితే బయట వేసి, అదే యాక్చువల్గా నైట్ ఆరిపోయినవి, కొంచెం అక్కడక్కడ తడి ఉండడం వల్ల నేను ఏం చేశాను, మళ్ళీ ఉదయం మా ఎదురంగా ఉన్న దండం మీద అయితే ఆరబెట్టాను అనమాట. వర్షం వచ్చింది, జల్లుబడి తడిసిపోయినాయి. నాకు అసలు బాధ వేసింది, ఆల్మోస్ట్ అసలు కారిపోయినవి. ఇక నేనే కొంచెం ఎక్కడైనా పచ్చి ఉంటుందేమో, మందంగా ఉంటాయి కదా మ్యాట్స్ అనేవి, అందుకోసమని అలా ఉంచేసా. 2 days అయినా ఆరబెడతా నేను కంపల్సరీ మ్యాట్లో, ఎందుకంటే నేను టెర్రస్ మీద కాదు కదా ఆరబెట్టేది, నాకు ఓన్లీ గాలికి ఆరుతాయి అనమాట. జస్ట్ ఇటు సైడ్ నేను ఇంకో సైడ్ నా ఇంటి పక్కన వేసుకుంటా కదా గోడకి సందులో, అక్కడైతే కొంచెం ఎండబడిద్ది. అందుకోసం చెప్పేస్తే మొత్తం అంతా తడిచిపోయినాయి అనమాట. ఇంకా చెద్దర్లు వేద్దానన్న ఆలోచనలు అయితే ఉన్నా, సర్లే ఇంక వేసేద్దాను, ఇంక ఏదైతే అదేంది లేని ఆలోచించాను అనమాట. ఎందుకంటే లేట్ అయిపోయింది అప్పటికే, మళ్ళీ ఇవి ఎట్లా అని మళ్ళీ అనుకున్నా కానీ ఏముందిలే అని మళ్ళీ వేసేస్తున్నా. ఈ చెద్దర్లకి మాకు ఎన్ని సంవత్సరాలకి పెళ్ళి అయితే అన్ని సంవత్సరాలు అనమాట ఆ 3టికి. ఎందుకంటే ఇక్కడ ఆన్లైన్లో తీసుకున్నాం అనమాట. అది నేను మొన్న ఒకసారి కూడా చెప్పేసా, మీరు విన్నారో లేదో. మా చింతలు ఏం చేసిందంటే ఏరియల్ డబ్బాని కింద పడేసింది. నేను ఇలా జస్ట్ మూతంతా దిగానే అవి నా మీద కూడా పడింది అనమాట, లిక్విడ్ అంతా. ఆ మూతకి మొత్తం అంటుకొని పోయి అంతా ఇదిగా అయిపోయింది అనమాట మా చింతలు చేపట్టి. అయినా సరే పర్లేదు నేను వాషింగ్ మిషన్లో వేసిన చెద్దరి తీసి మొత్తం తుడిచేసా. ఇక ఉతుక్కుంటాయిలే అని ఇంక నేను వదిలేసాను అనమాట. ఇక నాకు ఎయిర్ ఫాల్ ఎక్కువగా అవుతుంది కదండి, అందుకోసమని లోపల అసలు ఇంట్లో ఎక్కడా కూడా దూవడం లేదు, చాలా తక్కువ. ఇక చూడండి నేను అలా జస్ట్ అలా కొడుతుంటేనే
మొత్తం హెయిర్ మొత్తం రాలిపోతుంది. నేను గట్టిలా అయితే బట్టతల అసలు మొత్తం గుండె అయిపోద్దాం అన్నంత ఇదిగా అవుతుంది అనమాట. నాకైతే భలే నవ్వు వచ్చేసింది. ఇక అలా హెయిర్ ఆరబెడదానని, నా హెయిర్ ఎందుకనో అంటే నాకు మందం తక్కువేలే కానీ ఎక్కువ టైం పట్టిద్ది అనమాట ఆరిపోవడానికి. అందుకోసమని తలస్నానం చేసినప్పుడు అలా వదిలేస్తా. చూడండి ఫ్రెండ్స్, చూపిస్తున్నా మొత్తం ఊడిపోతుందని. మా పొట్టితల్లి ఒకటి ఆటలాడుతుంది. స్నానం. ఈరోజు కర్రీ వచ్చి మటన్ చింత చిగురు, చాలా మంది ఫేవరెట్ అనమాట. నా కోసం మా అమ్మని పంపి అని గోల చేస్తే మొన్న పంపించింది, మా అక్కతో పంపించింది అనమాట. మటన్ వేసి వండేసుకొని ఈరోజు కుమ్మేసా అనమాట. నిజంగా బాగుంది. నాకు బోటి వీటన్నిటికంటే కూడా చింత చిగురు చార్లు ఇట్లనే టమాటా మటను ఫ్రై కంటే ఎక్కువగా నేను పులుసులు ఇవే తింటా అనమాట. నాకు చాలా ఇష్టం. ఈరోజు నాకు నచ్చినట్టు చేసుకున్నా, కుమ్మి పెట్టాను. కుక్కర్లో వేసాం. మళ్ళీ అందులో కుక్కర్లో మంచి మెత్తగా ఉడుకుతుంది కదా భలేగా. అందులో పిల్లలు కూడా తింటారు కదా, అందుకోసం అని మా పాప కోసం కూడా కర్రీ తీసాను అనమాట. నాకు బౌల్స్ ఏం దొరకలేదు, అప్పటికే లేట్ అయిపోయింది అనమాట. అందుకోసం స్పీడ్గా మావుడిది లంచ్ బాక్స్ క్యాబ్ అనమాట, ఇది మూత ఇందులో తీసా. మళ్ళీ రేపు స్కూల్కి పోయే టయానికి ఎతకాలి ఎక్కడుందా అని. వీళ్ళేం ఆడుతూ ఉన్నారు పిల్లలు. ఈరోజు సండే కదా, నేను కూడా ఫ్రీ వదిలేసి ఆడుకుంటా, పండుగ చేసుకుంటా అని. ఇప్పుడు ఉదయం నుంచి ఇప్పుడు టీ పెట్టుకుందాగా. పాలు అయితే దొడ్ల పాలు అంటారు, దొడ్ల పాల ప్యాకెట్ బాగుంది, చిక్కగా ఉన్నాయి పాలు కూడా. టీ కూడా టేస్ట్ వస్తుంది. ఎట్లా అంటే డైరీ పాలు తాగినంత ఇదిగా ఉన్నాయి అన్నమాట పాలు అయితే. పాకడం రానప్పుడేమో అంటే పాకాల్సిన వయసులోనేమో పాకలేదు. ఇప్పుడు మొగాల మీద అటు ఇటు నడుస్తూ ఉంది. ఇదిరా మా చిన్ని వజ్రాలి. చింతలి హాయ్ చెప్పు. ఎక్కుండే వచ్చింది. ఇప్పుడు డేకడం పాకడం మోకాల మీద ఇవన్నీ చేస్తుంది అనమాట. అసలు ఏందిరా ఈడుకొస్తున్నారు, నేను ఏడ కూర్చుంటే అక్కడ. నువ్వు నోట్లోది కనిపిస్తున్నాడు. ఈడకొచ్చి చూసుకుంటే కనపడతావారా, అక్కడ కూర్చుంటే కనపడతావు. మళ్ళీ ఆడుకొస్తున్నావు. కిచ్చిపెట్టు మరి, కిచ్చిపెట్టు. అబ్బో ఎట్లా అంతగానో చిక్కుపడదు. ఇటు మళ్ళీ కిచ్చిపెట్టు మమ్మీ, కిచ్చిపెట్టు. హ్యాండ్కి కిచ్చిపెట్టు. ఇయ్యట్లేదా మమ్మీ? అన్నం పెట్టిందా మమ్మీ? పెట్టిందా అన్నం పెట్టిందా? పెట్టలేదా? తినలేదా అస్సలు? చీయలు తినలేదా? తింటుంది అబద్ధాలు చెప్పేది, తింటుంది. అమ్మ ఏమన్నా అసలు ముట్టుకోవద్దు, వాళ్ళ డాడీ తప్పితే ఊరైనా కొడతా ఉంటుంది ఇంకంతే మమ్మల్ని అయితే. బబ్బా ఏదమ్మా, దెబ్బ తలిగిందా నీకు? ఎక్కడా? ఇంకా బాయ్ చెప్పమా. చపాతీలు చేస్తున్నా ఫ్రెండ్స్, చూడండి చెమటలో. డీజే టీలు సెల్మో వస్తుంది. అయిపోయినాయి, ఎండింగ్లో తీస్తా అయిపోయినా. ఇవన్నమాట చపాతీ విత్ మటన్ కర్రీ. ఇల్లు మొత్తం పోగొచ్చింది ఈరోజు. హ్యాపీ బయటే బా, ఇల్లంతా పోగొచ్చింది. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే పని, గిన్నెలు కడగాలి, మా పాపకి స్నానం చేయించాలి, చిన్ని తల్లికి. ఇలా అన్నమాట. ఇంకా బట్టలు మడత పెట్టుకోవాలి. పని అంతా అలాగనే ఉండిపోయింది. కాకపోతే చేసుకుంటా, ఎంత నైట్ అయినా సరే చేసుకొనే మొత్తం ఫ్రెష్ అవ్వాలన్నమాట ఈరోజైతే. ఎందుకంటే రేపు మళ్ళీ మార్నింగ్ మండే అంటే వెరీ వెరీ టఫ్. ఎందుకంటే లేవాలి, టిఫిన్ ప్రిపరేషన్, ఇంకా లంచ్ బాక్స్ మొత్తం రేపు ఉదయాన్నే కట్టేసి బస్కే పంపించాలి 8:30 కల్లా. 8:30 కల్లా అంటే నేను 6కి లేవాలన్నమాట. కానీ మనకి 6కి మేలుకు వచ్చినా సరే రేపు ఖచ్చితంగా లేస్తాను. నిజంగా రేపు లేచి నేను ఆ షార్ట్ పెడతా, చూసేయండి. ఇప్పుడైతే పని అంతా చేసుకోవాలి. హాయ్ చెప్పమా. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి నచ్చితే కనుక సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో 2 వరకు అయితే చూసేయండి ఫ్రెండ్స్.
ఓకేనా? బాయ్ బాయ్, మళ్ళీ రేపు మాట్లాడుకుందాం. ఓకేనా? బాయ్.